తణుకు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ, మాజీ మంత్రి కారుమూరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పెద్ద రచ్చ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు సై అంటే సై అంటూ సవాలు విసురుకుంటున్నారు. ఫ్లెక్సీల వివాదంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ మొదలైంది. అయితే అది ఎక్కడి వరకు దారితీస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఫ్లెక్సీల గోల మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరదాలపాలెం గ్రామంలో పెట్టిన ఫ్లెక్సీలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. విషయం ఏంటంటే వాటిని చూసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. వెంటనే తణుకులో ప్రెస్ మీట్ పెట్టి ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఏకిపారేశారు. ఇవన్నీ చూసిన టీడీపీ స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ ఊరుకోలేదు. వెంటనే మరో ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధికి అడ్డుపడేలా రాజకీయాలు చేస్తే తాట తీస్తామని చంద్రబాబు స్టైల్లో ఇచ్చిపడేశారు. దీంతో తణుకు నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కిపోయింది. అక్కడ సంక్రాంతి బరిలో కోళ్లు కొట్టుకుంటుంటే ఇక్కడ ప్రెస్ మీట్ల బరిలో వీరిద్దరూ తిట్టుకుంటున్నారని పబ్లిక్గా జనం కామెంట్లు వినిపించాయి. తణుకు నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది అనేది బహిరంగ రహస్యం. అటు మాజీ మంత్రి కారుమూరి, ఇటు తాజా ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే మధ్య నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీ పోరు నడుస్తుంటుంది. ఎంత వేడిక్కి ఉన్న వాతావరణంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని వరదాలపాలెం గ్రామంలో వేసిన ఒక ఫ్లెక్సీతో వివాదం రచ్చకెక్కింది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది అంటే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని రాసుకొచ్చారు. అలా రాసి వదిలేసిన బాగుండేది. అత్యుత్సాహంతో పక్కనే మాజీ మంత్రి కారుమూరి ఫోటో కూడా వేసి ఈయన హయాంలో తట్టం మట్టి కూడా ఎత్తలేదని రాసి పారేశారు. ఇది చూసిన కారుమూరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలా పండుగ సంబరాలు జరుగుతున్నప్పుడే మరోవైపు తణుకులో అత్యవసరంగా వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విలేకరుల సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. తాము గతంలో చేసిన అభివృద్ధిని తెలియచెప్పడానికే ఫ్లెక్సీలు పెట్టాం గాని ఎవరిని విమర్శించడం లేదని అన్నారు. వారెందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. యూరియా అడ్డదారిలో వెళ్లిపోతోందని తాము ప్రశ్నించామా, విమర్శించామా? తాము ఫ్లెక్సీలు వేయలేమా అని అన్నారు. అమరావతిలో వేలాది ఎకరాల భూములు తీసుకుని ఏం చేశారని ప్రశ్నించారు. రైతులను నడి రోడ్డులో వదిలేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నరలో 3.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఇవన్నీ ఏం చేస్తున్నారని ఘాటుగానే విమర్శించారు. అంతేకాదు తనపై వేసిన పోస్టర్ను చూపించి తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామని, ఈ తరహా ప్రచారం కరెక్టేనా అని నిలదీశారు. ఇంత పెద్ద వివాదం జరిగిన తర్వాత కౌంటర్ అటాక్కి ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ రెడీ అయ్యారు. తణుకులో తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలు చెబుతానంటూ ఆయన ఏకరువు పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద వేసిన ఫ్లెక్సీలు మర్చిపోయారా అని అడిగారు. అలాగే 2019లో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తే అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోలేదా? అది న్యాయమేనా, ధర్మమేనా అని ప్రశ్నించారు. రైతు పోరుబాట యాత్రకు చంద్రబాబు వచ్చినప్పుడు ఆనాడు ఇరగవారం నుంచి తణుకు వరకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టింది ఈ పెద్ద మనిషే కదా అని గుర్తు చేశారు. వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేయడం ఆయన నేర్పిన విద్యనని వ్యాఖ్యానించారు. ఇంకా ఇలాగే చేసి అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా, విమర్శించినా తాట తీస్తామని చంద్రబాబు స్టైల్లో ఘాటుగా విమర్శించారు. మొత్తానికి ఇద్దరు నేతలు బహిరంగంగానే రచ్చరచ్చ చేశారు. అయితే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కాబట్టి ఎప్పటిలా అందరూ విని ఊరుకున్నారు. కాకపోతే ఈసారి మాత్రం మంట పెద్దదే మొదలైందని అంటున్నారు. ఇంకా 3 ఏళ్ల కాలం సమయం ఉంది. ఈలోపు వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరకుండా ఉండేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.